చేస్తాండి ఆ పెద్దబాబు ఇంటి మీద తురుకోలు 30 మంది బీసీ వాళ్ళందరూ 30-50 మంది దాకా వాళ్ళ ఇంట్లో ఉండి మొత్తం కొయ్యలు పాతి ఆడ ఇల్లు మా అక్కడ స్థలంలో మీరు ఎస్టీ వాళ్ళు ఆపు చేస్తాండ్రు కాబట్టి ఇది మొత్తం ఈ స్థలం అంతా మాకే ఆక్రమిస్తామని ఇంటి మీద పడి కొట్టి మస్తు గొడవలు చేస్తే ఒక్క ఎస్ఐలు సిఐలు ఎంఆర్ఆవులు మళ్ళీ ఎమ్మెల్యే సీతక్క గారు వీళ్ళందరూ కలిసి ఎవరు కూడా మాకు హెల్ప్ చేయకుండా ఆ బొల్లెం సారన్న గారు ఆయన ఒక్కడి ఇక్కడ తిరిగితే వాళ్ళందరి మీద పడి వాళ్ళ ఇంటి మీద గొడవలు పెట్టి ఇల్లంతా కట్టెలు బాపి మస్తు గొడవలు పెట్టి పుల్లు ధర్నా చేసుకుంటూ కొడతాండ్రు వాళ్ళని మమ్మల్ని పట్టించుకుంటలేరు కానీ ఇక్కడ ఉన్న బీసీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ కరెంటు కూడా మేము ఉండే కాడ కరెంటు తీసేసిండ్రు అదే టెంట్ వేసుకుంటే కూడా మాకు స్థానం లేనట్టు టెంట్ కూడా తీసేసి టెంట్ మీద పిట్టోలు పోసి చంపుతామని టెంట్ను కూడా తీసుకుపోయి మమ్మల్ని ఎండలో మేము ధర్నాలు చేస్తాను కిడ్నాప్ కూడా చేసిండ్రు మరి ఇప్పుడు బొల్లెం సారన్న గారి ఇంటి మీద పడంత దౌర్జన్యం అయితే ఇప్పుడు రాత్రి కూడా ఎంత గొడవలు పెట్టి కట్టెలు పట్టి రాళ్ళు పట్టి మమ్మల్ని ఆడవాళ్ళు ఉన్నారని రాళ్ళు రప్పలు పట్టి మొత్తం గొడవలు పెట్టుకుంటా రాళ్ళు పట్టుకుంటూ ఇసురుకుంటా మా మీద అటాచం చేస్తాంటే కూడా ఎవరు పట్టించుకోకుంటుంటే మేము ఎక్కడ ఉండాలో చెప్పండి మీరందరూ ప్రభుత్వం అంతా మీరందరూ ఒక్కటై వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాను మేము మనుషులం కాదా మేము ఎస్టీ వాళ్ళం అంటే మేము అంత చిన్న గుసులుకని కనపడతాం మాకు డబ్బు లేదనా ఏం లేకుండా మేము ఉన్నామని డబ్బున్నోనికయ్యా బాగా కరెక్ట్ సపోర్ట్ చేస్తాండ్రు మరి మేమంటే మేము ఉండొద్దా మరి మా కోసం మాట్లాడద్దా సారన్న కోసం ఎంత మస్తు ఘోర ఇంటి మీద పడి పుల్లు గొడవ పెడతాండ్రు మరి ఆయనని కిడ్నాప్ చేసే టైం అయింది ఇక్కడ ఉన్న అక్క కార్యకర్తలు కూడా కిడ్నాప్ చేస్తామని రాత్రి చుట్టూ తిరిగితే కూడా మేము అదే దేవుడక్క గారిని కూడా గట్టిగా దొరకబట్టుకున్నాం వాళ్ళందరూ మాకు హెల్ప్ చేస్తానని ఈ 8 రోజులు వాళ్ళందరినీ కిడ్నాప్ చేస్తే మేము ఒక్కడ పారిపోతామని వాళ్ళకి ఏం తెలియదని మంచి అందరికి చెల్లులు చిచ్చాపులు పెట్టి కరెంటు తీసేస్తాను మా కోసం యొక్క ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేరు మేమంటే వాళ్ళకంత సుల్కన కనపడతాను వదిలికా నుండి వదిలిపెట్టే ప్రసక్తే కూడా లేదు ఆదివాసులు అంటే మొత్తం అసలు ఏం చేస్తారో అర్థమైతలేదు ఒక్క ప్రభుత్వం కూడా అందరు ఆదివాసులు ఎక్కడెక్కడ ఉన్నా కానీ మనం అందరం ఒక సపోర్ట్ కావాలి రావాలి కావాలి అసలు వదిలిపెట్టుడే లేదు ఇక్కడ అసలు ప్రసక్తే లేదు ఇక్కడ బొల్లెం సారన్న గారు మస్తు గొడవ పెట్టి కొడతారు 30-40 మంది బొల్లెం సారన్న గారు అట్లా మమ్మల్ని చిన్న సంస్థలు చూస్తాను బొల్లెం సారన్న ప్రతి ఒక్క కాడికి పోయి మేము మాట్లాడేంత మాకు కూడా ఉన్నది అందరు కదిలొచ్చి మాట్లాడాలని తెలియజేస్తాను అధికారులు వాళ్ళందరూ మాకు అందరికి సాక్షి వాళ్ళందరూ మాకు హెల్ప్ చేయాలని కోరుస్తున్నాను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలి